UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ చెప్పండి సార్. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇది రొటీన్గా మనం చూసేటటువంటిదే శ్రీవాణి గారు. ఇది ఏం పెద్ద ఇది కాదు, వెనక ముందు అయితే విచిత్రం ఏంటంటే కనుక 7 సంవత్సరాల పాటు నడిచినటువంటి ప్రయాణంలో ఈ అమ్మాయి ఒక ట్విస్ట్ ఉంది అనేటటువంటిది ఇప్పుడు స్వాతికి అర్థం కావటం అనేటటువంటిది చాలా విచిత్రం అమ్మా. వీళ్ళది ఇప్పుడు నీ ప్రయాణం ఎలా అయిందో అంటే 7 years పాటు 1 year లవ్ ప్లస్ 6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ 4 years ఆఫ్ డాటర్, ఇది ఎలా ఉందో ప్యారలల్గా నడిపించాడు ఇది. ఓకే, 2 years బట్టి సెక్షువల్ అసోసియేషన్, తర్వాత గర్భవతి అవటం అనేటటువంటిది. అంటే ఇంతకాలం బట్టి నీకు తెలియకుండా ఎలా ఉంది అనేటటువంటిది. పోనీ ఎక్కడో దూరం అమ్మాయి ఎక్కడో ఉండటం కాదు, మీ ఇంట్లో వస్తుంది, ఆ అమ్మాయి ఇంటికి మీరు వెళ్తూ ఉంటారు, అంతా కలిసిగట్టుగానే ఉండేటటువంటిది. ఇది ఎక్కడా కూడా నీకు అనుమానం రాలేదనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాలేదు సార్, ఎందుకంటే నేను ఉన్నది తను ఒక్కతే, నాకు ఏదున్నా తనకే షేర్ చేసుకుంటా, నేను ఈయన తనకే చెప్పుకుంటాడు కాబట్టి నేను ఆమె మీద అంత అనుమానం అనేది రాలేదు సార్. వీనికి వచ్చినట్టు నాకు కాదు నాన్న, నువ్వు షేర్ చేసుకునేది వేరు, వాళ్ళు షేర్ చేసుకునేది వేరు. ఆ విషయం తెలియదు సార్ నాకు. వీడు నువ్వేంటంటే ఆ అమ్మాయిని నమ్మి నీ కుటుంబ సభ్యులు అటు ఇటు ఎవరు లేరని చెప్పి నీ కడుపులో బాధ అమ్మాయికి షేర్ చేసుకుంటున్నా. అతను వెళ్ళి ఏం షేర్ చేసుకుంటున్నాడు తెలుసా? నా భార్య గయ్యాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కాఫీ నీళ్ళు కూడా పోయిదు, ఆ అమ్మాయిని నేను తిట్టాను, ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు, ఇంటికి బయటకు పోయిందనే విధంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంట. అట్లా చెప్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు సార్. నేను అతను అదే. సో ఇక్కడ ఏంటంటే నమ్మ స్వాతి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు మీ ప్రయాణం అనేటటువంటిది అసలు నిజంగా ఇది ప్రేమ, అసలు మీ పెళ్ళి నిజం. ఇప్పుడు నువ్వు ఒక చాలా ఘాటైనటువంటి చాలా బాధ కలిగేటువంటి ఒక అంశం ఏం చెప్పావంటే కనుక ఈ మహానుభావుడు గురించి తండ్రిని పోగొట్టుకున్నానని చెప్పాను. అంటే ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి ప్రేమల్ని ఏకీభవించరు, ఎందుకు వీటి నుంచి దూరంగా అనమంటారు? అసలైనటువంటి ప్రేమ ఏంటి, మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, అట్రాక్షన్ ఏంటి అనేటటువంటిది ఇప్పటికైనా నీకు అర్థమైందా అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందో లేదంటే 3rd month ప్రెగ్నెంటో, అమ్మాయి వెనక ముందు లేరనేది అంశం గురించి కాదు. ఇది కొత్తగా ఏర్పడినటువంటి మోసం కాదు. నిన్ను ప్రేమించడం అనేది ఎంత నిజమో ఈ 7 సంవత్సరాల పాటు ఆ ప్రేమతో పాటు నిన్ను మోసం చేస్తున్నాడు అనేటటువంటిది కూడా ఇక్కడ కఠినమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఫ్యాక్ట్. ఆ బాధ తట్టుకోలేక మీ తండ్రి గారు చనిపోయారు. ఆఖరి చూపు కూడా చూడనటువంటి పరిస్థితికి నీ పనికిరానటువంటి ప్రేమ, ఎటువంటి బలం లేనటువంటి ప్రేమ, మోసపూరితమైనటువంటి ప్రేమ దారి తీసింది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక, రవి నీ సైకాలజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అంటే సాఫ్ట్గా మాట్లాడేసి ఎంతమందినన్నా తీసుకొచ్చి, ఎందుకంటే ఏ టోన్తో అయితే ఇక్కడ కూర్చుని మాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, చాలా సాఫ్ట్గా, అంటే నా భార్య తప్పు చేస్తుంది అనేటటువంటి నీ టోన్ చాలా బిగ్గరగా ఉండాలి. అది కూడా వినిపించట్లేదు. నా భార్య తప్పు చేస్తుందండి, నాకు తెలియకుండా చేస్తుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అన్నది సాఫ్ట్గా చెప్తున్నావు. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాను, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇద్దరిని వదలలేనని చెప్పి ఇదే సాఫ్ట్గా మాట్లాడేటటువంటి తీరుని కనిపించే ఈ ఇద్దరి ముందేనా చాలామంది చూపెట్టావు అనేది నా అనుమానం. అంటే ఏంటంటే తడిగొడ్డతో గొంతుకులు కోయటం అంటారు చూడండి. కానీ ఇది చాలా ప్రమాదం రవి. అంటే నీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఏదో ఆ అమ్మాయిని ప్రేమించేశాను, ఆ అమ్మాయికి ఏదో బాధ్యత తెలియదంటే, బాధ్యత తెలియకపోతే బాధ్యత తెలిసేటటువంటి విధంగా నువ్వు చెప్పుకో. లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే ఏది బాధ్యత ఏది ఇది అనేది మేము చెప్తాం. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక ఈరోజు నువ్వు చేసేటటువంటి ఈ అట్రాక్షను, ఈ కార్యక్రమం సొంత స్నేహితురాలు, అంటే నీ భార్య యొక్క ప్రాణ స్నేహితురాలకే నువ్వు గర్భవతి చేసి ఇక్కడ కూర్చోపెట్టావు. దాన్ని సపోర్ట్ చేయాలి అంటే కనుక నీకు ఒక డిఫెన్స్ మెకానిజం కావాలి, ఒక బలమైనటువంటి కారణం కావాలి. కాఫీ ఇవ్వట్లేదు, నీళ్లు పోయట్లేదు అంటే సమాజం నమ్మదు. కాబట్టి నువ్వు అల్లినటువంటి నాటకం ఏంటంటే, నా ఇంతకాలం ప్రేమించినటువంటి నా భార్య యొక్క క్యారెక్టరే కరెక్ట్ కాదని చెప్పి పబ్లిక్గా అసాసినేట్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లకి తల్లి ఆవిడ. మరీ ఎంత దిగజారిపోద్ది రవి. నువ్వు సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజం అవ్వవు. ప్రతి మనిషికి తగలకూడినటువంటి చోట ఒకసారి తగులుతుంది ఖచ్చితం. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది నీకు కూడా ఏదో రోజు తగులుతుంది, అది గ్యారంటీ. అది నీ సొంత భార్యని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయి ఏమొచ్చి పాలోడితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, ఇంకోటితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, గంటల తరబడి బాత్రూంలో ఉంటుంది, మెసేజ్లు పెట్టి డిలీట్ చేస్తుంది అనేటటువంటిది అది నీ నాలుక ఏంటది? కాబట్టి రవి, నీకు నిజంగా ఈ అమ్మాయి అట్రాక్షన్ ఉంటే, ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీ సావు ఏదో మీరు సావండి, అది వేరే విషయం.
ఆ అమ్మాయి వెనక ముందు లేరు అనుకుంటుంది, నిన్ను గట్టిగా పట్టింది, దగ్గర నుంచి మీ ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ని బాగా చూసింది. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అవుతాయి ఏంటనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భయంకరమైనటువంటి మనిషి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఫ్యామిలీని కూడా కావాలి అనుకుంటే నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు, నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సొంత ప్రాణ స్నేహితురాలకే గొంతు కోసింది, నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీ ఫ్యామిలీ అనే స్వార్థంగా ఆలోచించినటువంటి అమ్మాయి రేపొద్దున నిన్ను కూడా నట్టేట్టు ముంచితే కనుక నీ కర్మ అంతే, అయిపోయినట్టే. మీరు కన్నటువంటి పిల్లలు నాశనం అయిపోతారు. కానీ దాని గురించి ఏంటంటే నువ్వు దయచేసి 1-2 సార్లు నేను చెప్తున్నాను, నీ భార్యని ఈ రోజు ఇలా బజార్లోకి ఇచ్చి ఆ అమ్మాయి పరువు తీయద్దు. అమ్మా ఆశ, తల్లిదండ్రులు నీకు ఎందుకు ఆ పేరు పెట్టారో కానీ నీకు ఆశలు కోరికలు చాలా ఎక్కువ అమ్మా. అంటే పేరుని నేనేమి వెక్కిరించట్లేదు కానీ నీ ప్రవర్తనని వెక్కిరిస్తున్నాను. నీ కోరికలు అనేటటువంటిది ఎప్పుడైతే కనుక నా పేరెంట్స్ లేరు, నాకు ఒక ఫ్యామిలీ లేదు, నాకు వెనక ముందు ఎవరు లేరు అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎప్పటికైనా జీవితంలో ఒక స్టేబుల్ ఫ్యామిలీని ఏర్పరచుకోవాలి, నా ద్వారా వేరే ఇటువంటి కుటుంబాలు ఏమన్నా ఉంటే కనుక హెల్ప్ చేయాలి, 4 కుటుంబాలు నింపాలి అనేటటువంటి ఆలోచనతో ఉండాలే కానీ బతుకుండగానే మనుషులను అనాథులు చేసేయకూడదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లని, ఆ అమ్మాయి వాళ్ళ బిడ్డను నువ్వు అనాథం చేసేస్తున్నావు. ఈరోజు నువ్వు తన్నుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావు చూడు రవిని, అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే కనుక నీకెందుకు ఈ పరిస్థితి, ఒక కుటుంబం లేకుండా నీకెందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నది నాకు తెలియదు కానీ చేజేదులారా నీ పరిస్థితిని వాళ్ళ కుటుంబానికి తీసుకొస్తున్నాను. నువ్వేంటంటే కనుక సెంటిమెంటల్గా అతను డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. ఏంటి డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు? నా భార్య క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆశ కనెక్ట్ అయిపోయానని అంటున్నాడు. నువ్వేం డిఫెన్స్ మెకానిజం వాడుతున్నావు? నాకు ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, కుటుంబం అంటే తెలియదు కాబట్టి రవి ఇచ్చినటువంటి ప్రేమే ప్రేమ అనుకున్నాను కాబట్టి దానికి నా ఫ్రెండ్కి పరిస్థితి ఏమైపోయినా పర్లేదు, నేను రవిని మాత్రం పట్టుకెళ్ళిపోతున్నానని చెప్పి నువ్వు డిఫెన్స్ మెకానిజం ఇస్తావు. నీ ఫ్రెండ్ ఎవరు అనేది నీకు మొదటి నుంచి తెలుసు. నీ ఫ్రెండ్ నిజాయితీ పరురాలా కరెక్టా కాదా అనేటటువంటిది చిన్నప్పటి నుంచి నీకు తెలుసు. నీకంటే ముందు అంటే రవి కంటే ముందు మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు నాకు నా భార్య కరెక్ట్గా లేదు, నా భార్య దొంగ మాటలు చెప్తుంది, నాకేం సదుపాయాలు చేయట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అనేటటువంటిది వాస్తవానికి నీకు తెలుసు. రవి వచ్చి నీతో అబద్ధం ఆడుతున్నాడని. కానీ అలాగా నమ్మనట్టు ఉంటే కనుక రవి ఏ దారిని వచ్చాడో ఆ దారిని వెళ్ళిపోతాడు. కాబట్టి రవి చెప్పినటువంటి మాటలు అంతా నమ్ముతున్నట్టు వ్యవహరిస్తూ తాగి వచ్చినా కూడా తలుపు తీసి అతనితో శారీరకంగా కలిసి ఈరోజు గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చుని నేను గర్భవతి అయ్యాను కాబట్టి ఇంకెవరికి మాట్లాడటానికి ఏముంది, సెంటిమెంట్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఫ్యామిలీ లేదనే సెంటిమెంట్ పనిచేస్తుంది, 3 నెలలు గర్భవతిని అనేటటువంటి సెంటిమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ఇన్ని సెంటిమెంట్స్ చూపెడితే కనుక సచ్చినట్టు రవి నాతోనే వస్తాడనే నమ్మకం. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయి ఏంటంటుందంటే కనుక నా భర్త నాకే కావాలి, ఆ అమ్మాయి ఎలా సస్తే ఆ అమ్మాయిని అలా సామానండి అంటున్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటే కనుక అటు ఇటుగా ఉన్నావు. అంటే 2 వైపులు రాళ్ళు వేస్తున్నావు. వస్తే రవి నాతో వస్తాడు, లేదంటే స్వాతితో పాటు వచ్చినా కూడా అది కూడా ఓకే అన్నట్టుగా నువ్వు ఉన్నావు. ఇవి ఎథిక్స్ కాదమ్మా, ఇవి ఎథిక్స్ కాదు. ఇలా అనుకుంటూ జీవితంలో మనం బతకలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ కథకి ఇది ఒక మంచి కంక్లూజన్కి రావాలి అంటే ఈ కథ దయచేసి నువ్వు వచ్చినటువంటి దారి తప్పు కాబట్టి ఇప్పటికైనా సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయి. లేదంటే కనుక దీని యొక్క సఫరింగ్ ఏదైతే ఉందో, నాకంటూ కుటుంబం లేదు, నాకంటూ ఫ్యామిలీ లేదు అని అంటావు కదా, నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి కుటుంబం లేనటువంటి ఫ్యామిలీ కాదు కదా, ఒక ఇల్లీగల్ కుటుంబాన్ని నువ్వు చూపెట్టబోతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిని, ఇప్పటికైనా నేను చేసిన తప్పని, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య నుంచి దూరేటటువంటి ప్రయత్నం చేయకుండా, ఇంక ఫర్దర్గా దూరేటటువంటి ప్రయత్నం, అక్కడ ఉండే ప్రయత్నం చేయకుండా నువ్వు విడ్రా అవుతే కనుక అందరికీ మంచిది, నీ బిడ్డకు కూడా మంచిది. ఆ బిడ్డను ఉంచుకుంటావా అనేటటువంటి తీసేస్తావా అనేటటువంటిది అది నీ ఓన్ నిర్ణయం, అది మేము చెప్పలేము. ఎందుకంటే నీ తప్పుకి ఆ అమ్మాయి బలిపశువు అవ్వకూడదు, పుట్టబోయేటటువంటి బిడ్డ బలిపశువు అవ్వకూడదు. థ్యాంక్ యూ సార్.